నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అనకాపల్లి జిల్లాలో పండుగ వాతావరణాన్ని తలపించింది. పార్టీ జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు నేతృత్వంలో ప్రముఖ నాయకులు ముత్యాల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల శాసనసభ్యులు ఎన్ ఈశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఎంవీఆర్ నివాసం నుంచి 200 కార్లతో 300 మంది బైక్లతో ర్యాలీగా ఎంవీఆర్ యువసేన సభ్యులు, బీజేపీ కార్యకర్తలు బీజేపీ జిందాబాద్ నినాదాలతో హోరెత్తేలా తరలి రావడంతో అనకాపల్లి పట్టణమంతా కాషాయమయమైంది. ముందుగా ఎంపీ సీఎం రమేష్ కార్యాలయానికి చేరుకున్నారు. కార్యాలయ ఇన్ఛార్జి విజయ్ పార్టీ జెండా ఆవిష్కరించారు. ర్యాలీ నగరం గుండా వేల్పుల వీధికి చేరుకుంది. జంక్షన్లో బీజేపీ నాయకులు పతాకావిష్కరణ చేశారు. అనంతరం డైట్ కాలేజ్ జంక్షన్లో ఉన్న భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహం వద్దకు చేరుకుని ఆయనకు పుష్పాంజలి ఘటిస్తూ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి బొడ్డెడ నాగేశ్వరరావు, రాష్ట్ర నాయకులు పొన్నగంటి అప్పారావు, ఈర్ల శ్రీరామూర్తి, పలక రవి, ఓరుగంటి నాగమణి తదితరులు పాల్గొన్నారు. నాయకత్వం నితిన్ నబీన్ గారి నాయకత్వం, వివిఎన్ మాధవ్ గారి నాయకత్వం, వివిఎన్ మాధవ్ గారి నాయకత్వం, సీఎం రమేష్ గారి నాయకత్వం, సీఎం రమేష్ గారి నాయకత్వం, ఎన్ ఈశ్వరరావు గారి నాయకత్వం, ఎన్ ఈశ్వరరావు గారి నాయకత్వం, ఆడారి ఆనంద్ కుమార్ గారి నాయకత్వం, ఆడారి ఆనంద్ కుమార్ గారి నాయకత్వం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. చాలా సంతోషం. భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించి 47 సంవత్సరాలైంది. ఈ 47 సంవత్సరాలకు ముందు చాలా చరిత్ర ఉంది. 1951లో జనసంఘ ఏర్పాటు, శ్యామా ప్రకాశ్ ముఖర్జీ గారు జనసంఘ ఏర్పాటు, ఆ తరువాత పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ గారు అంత్యోదయ సిద్ధాంతం ఇంకా ముందుకు తీసుకొచ్చి 1977లో జనతా పార్టీ, 1980లో భారతీయ జనతా పార్టీగా కీర్తిశేషులు పెద్దలు వాజ్పేయి గారు, అలాగే భారతరత్న మన అద్వానీ గారు ఏర్పాటు చేసినటువంటి భారతీయ జనతా పార్టీకి 47 సంవత్సరాలు పూర్తయ్యాయి. భారతదేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకి చెప్పాలి, భారతదేశాన్ని విశ్వగురువుగా నిలబెట్టాలని జిల్లా హెడ్ క్వార్టర్స్లో మన యొక్క భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క విగ్రహం దగ్గర మన యొక్క భారతీయ జనతా పార్టీ పతాకావిష్కరణ జరుపుకున్నాం. మనందరికీ తెలుసు భారతీయ జనతా పార్టీ యొక్క చరిత్ర. ఇది భారతీయ జనతా పార్టీ ఏదో ఒక గాలికి వచ్చినటువంటి పార్టీ కాదు. భారతీయ జనతా పార్టీలో నాయకులందరూ కూడా ఏదో ఒక గాలిలో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఎన్నిక కాబడి దేశాన్ని పరిపాలిస్తున్న వాళ్ళు కాదు. సుదీర్ఘ కాలం పాటు 1951లో భారతీయ జనసంఘం రూపంలో స్థాపించబడినటువంటి భారతీయ జనసంఘం తర్వాత జనతా పార్టీలో విలీనమవడము, జనతా పార్టీ 1980లో జనతా పార్టీ నుంచి విడిపడి భారతీయ జనతా పార్టీగా రూపాంతరం చెందడం. సుదీర్ఘ కాలం పాటు ఈ దేశ ప్రజలకు సేవ చేస్తూ ఈ దేశ ప్రజల్ని జాతీయ భావాలకి ఆకర్షితులయ్యే విధంగా మన దేశం కోసం మనం పనిచేయాలి, ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం, మన యొక్క సనాతన ధర్మం ఆధారంగా, మన భారతీయ తత్వం ఆధారంగా ఈ దేశంలో ఉన్నటువంటి పరిపాలన సాగాలి అనేటువంటి లక్ష్యంతో మన యొక్క భారతీయ జనసంఘ్ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ గారు ఏదైతే మనకి మానవతా దర్శనం ఇచ్చారో, మానవ దర్శనం, ఆ యొక్క సిద్ధాంతం ఆధారంగా అంత్యోదయ సమకత్వం వహించే విధంగా ప్రపంచం అంతా సుఖ సంతోషాలతో శాంతంగా ఉండాలంటే భారతీయ తత్వమే దానికి పనికొస్తుంది. కాబట్టి ఈ భారతీయ తత్వాన్ని మనం నెత్తికెత్తుకొని పనిచేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తమందరూ కూడా కొవ్వొత్తిలా కరిగిపోతూ ఈ దేశం బాగుండాలి, ఈ దేశ ప్రజలు బాగుండాలి, ఈ ప్రపంచం బాగుండాలి అని కోరుకునేవాడే భారతీయ జనతా పార్టీ కార్యకర్త. అటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఈరోజు ఒక పండగ వాతావరణం, బీజేపీ పుట్టినరోజు కాబట్టి ఆ పండగ వాతావరణాన్ని అనకాపల్లిలో మనం ఇవాళ చూపించడం జరిగింది మన జిల్లా హెడ్ క్వార్టర్లో. ఇప్పుడే మనం ఎంపీ గారి క్యాంప్ ఆఫీసులో పతాకావిష్కరణ చేసుకున్నాం, అంతకుముందు బీజేపీ ఆఫీసులో చేసుకున్నాం, అలాగే వేల్పుల వీధిలో చేసుకున్నాం. ఇప్పుడు ఇది అయిన తర్వాత మన శంకరమెట దేవస్థానం దగ్గర పతాకావిష్కరణ జరిపి చోడవరంలో మళ్ళీ అక్కడ 2 పతాకాలు ఆవిష్కరణ చేసుకుంటున్నాం.